అందరికీ నమస్కారం అండి. మొదటగా మన మీ డబల్ ఫైవ్ న్యూస్ ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు నందమూరి బాలకృష్ణ మరియు అదేవిధంగా పవన్ కళ్యాణ్లను ఉద్దేశించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన ప్రెస్ మీట్ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వచ్చేసి కార్యకర్తలు సినిమాలో ఉన్నటువంటి డైలాగును ఫ్లెక్సీల్లో పట్టుకుంటే కూడా దాదాపుగా వాళ్ళని కూడా రిమాండ్లు వేసినటువంటి విధానము ఎక్కడ కూడా లేదు అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అలాంటప్పుడు ఇక పవన్ కళ్యాణ్ అదేవిధంగా బాలకృష్ణ గారి సినిమాలలో ఆ డైలాగులు ఎందుకు పెట్టాలి అని కూడా ఆయన ప్రస్తావించినటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ యొక్క డైలాగులను యూబీఏ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు కూడా ఆ యొక్క డైలాగులను తొలగించండి అని చేస్తే బాగుంటుంది కదా. ఇక యూబీఏ సెన్సార్ సభ్యులు ఎందుకు ఉండేది అని కూడా ఆయన మాట్లాడినటువంటి విధానం కూడా మనము అబ్జర్వ్ చేసుకోవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విధానం ఏంటంటే, సినిమాలో ఉన్నటువంటి డైలాగులను కేవలం ఒక ఫ్లెక్సీలో పట్టుకుంటే వాళ్ళని కూడా రిమాండ్‌కి ఎందుకు తరలించాలి అని కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలనమాట. ఎందుకంటే సినిమాల్లో తమకు నచ్చినది పాటని ఏదో సాంగ్ నచ్చిందంటే బయట పాడుకోవడమో, లేదంటే ఏదో విధంగా చేసుకుంటుంటారు. అలాంటి స్వేచ్ఛ కూడా లేకుండగా వాళ్ళని కూడా రిమాండ్‌లో పెట్టడం ఏంటి అనేది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలనమాట. అలాంటి సందర్భమే వస్తే ఇక సినిమాలలో డైలాగులు ఎందుకు? ఆ సెన్సార్ సభ్యులు ఉండేది ఎందుకు? ఆ యొక్క డైలాగులను తొలగించేయొచ్చు కదా అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగిందనమాట. సో, ఈ యొక్క డైలాగుల వివాదము దాదాపుగా నాకు తెలిసి రపరప గురించే మాట్లాడింటాడు అనేది నా యొక్క అభిప్రాయం. మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు నిజము అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.